కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు ఒక విషయాన్ని మనం చక్కగా వాక్యానుసారంగా ధ్యానిద్దాం. అదేంటంటే, మనుషులు అనగా మనమే ఒక పని చేయటం వేరు, ఒక పని శ్రద్ధగా చేయటం వేరు, ఒక పని బలవంతంగా చేయటం వేరు, ఒక పని అవసరం కొద్దీ చేయటం వేరు. ఇవన్నీ కూడా రకరకాల ఉద్దేశాలతోటి ఒక పనిని చేయటం. ఆకలేసినప్పుడు భోజనం చేయటం వేరు, దానినే ఇంకా డీటెయిల్గా చెప్తున్నానండి. ఆకలి వేసినప్పుడు భోజనం చేయటం వేరు, బాగా ఆకలి వేసినప్పుడు భోజనం చేయటం వేరు. ఆకలి వెయ్యకపోయినా కానీ ఫార్మాలిటీకి భోజనం చేసేవారు కూడా ఉంటారండి. ఆకలి వేసినా వేయకపోయినా కంటి ముందు ఉన్నవి తినాలనే ఉద్దేశంతో అదొక హ్యాబిట్ లాగా తినేవాళ్ళు ఉంటారండి. నచ్చకపోయినా కానీ బలవంతంగా కొన్ని ఆహార పదార్థాలు తినేవారు కూడా ఉంటారు. ఏమండి, ఇక్కడ తింటున్నాను కదా నేను అని వాదిస్తే ఉపయోగం ఉండదండి. ఏ ఉద్దేశంతో తింటున్నావు నువ్వు ఇంతకీ? మన బైబిల్లో నుంచి అనేకమైన విషయాలను మన బైబిల్లో నుంచి ధ్యానించగలిగినట్లయితే కనుక చాలా విషయాల్లో దేవుడు చేయమన్నారు కాబట్టి చేసేవారు ఉన్నారు. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక సందర్భం మనల్ని ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అదేంటో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. ఎలా చేస్తున్నారో చూడండి. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఇక్కడ క్రీస్తునైతే ప్రకటిస్తున్నారు, కానీ ఏ ఉద్దేశంతో ప్రకటిస్తున్నారు? కక్షతో ప్రకటించేవారు కొంతమంది ఉన్నారు, అసూయతో ప్రకటించేవారు ఇంకొంతమంది ఉన్నారు, కలహబుద్ధితో ప్రకటించేవారు ఇంకొంతమంది ఉన్నారు. పట్టుకున్నది బైబిలే, చెప్పేది వాక్యమే, చెబుతుంది యేసుక్రీస్తు వారి గురించే, కానీ ఉద్దేశాలు మారిపోతున్నాయి. చూడండి, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? కక్షతో చేస్తున్నావా? అదిగో ఆ చర్చి వాళ్ళు చేసేస్తున్నారు, ఈ చర్చి వాళ్ళు చేసేస్తున్నారు, వాళ్ళకంటే ముందు నేనే చేయాలి, వాళ్ళకంటే ముందు నేను ఉండాలి. వేరే సేవకుల మీద కోపం, వేరే సేవకుల మీద కక్ష, వేరే సంఘం మీద కక్ష, వేరే ప్రజల మీద కక్ష. క్రీస్తునైతే ప్రకటిస్తున్నారు కానీ కక్షతో ప్రకటిస్తున్నారు. క్రీస్తునైతే ప్రకటిస్తున్నారు కానీ కలహంతో ప్రకటిస్తున్నారు. క్రీస్తునైతే ప్రకటిస్తున్నారు కానీ అసూయతో ప్రకటిస్తున్నారు. ఎట్లా మీరు ప్రకటిస్తున్నారు క్రీస్తుని? అదేవిధంగా ఏదైనా కానీ, ఈవెన్ బైబిల్ రీడింగ్ మనం తీసుకున్నా కానీ, బైబిల్ స్టడీ మనం తీసుకున్నా కానీ, బైబిల్ మనం ధ్యానిస్తున్నప్పుడు నా తమ్ముడు కంటే నేను ముందుగానే బైబిల్ అంతా పూర్తి చేయాలి, మా చెల్లి కంటే నేను ముందుగానే బైబిల్ పూర్తి చేయాలి. బైబిల్ చదవటం వేరు, బైబిల్ని ధ్యానించటం వేరు, బైబిల్ని పోటీతో ధ్యానించటం వేరు, బైబిల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ధ్యానించటం వేరు. మొత్తం బైబిల్ని ధ్యానించటమే, కానీ అందులో రకాలు, ఉద్దేశం మారిపోతుంది. చూడండి, ఉద్దేశం అనేది ఎలాంటి ఉద్దేశం ఇంతకీ? కనుక మన జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సమస్యలను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటామండి. ఈ ప్రార్థన కూడా మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం ఇంతకీ? మీరు ఆలోచించాలి. ప్రార్థన ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఇంతకీ? దేవుని మీద సమస్తమైనటువంటి భారాన్ని వేసి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పరిపూర్ణమైన ఆలోచన, పరిపూర్ణమైన విధేయత కలిగి, పరిపూర్ణంగా లోబడి, తండ్రి నీవు తప్ప నాకెవరున్నారయ్యా? బైబిల్లో కొన్ని ప్రార్థనలు చూసినప్పుడు అండి, హృదయం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించి, ఇక దేవుడు తప్ప ఇంకెవరు లేరు అని దేవునికి వాళ్ళు సబ్మిట్ చేసుకొని చేసే ప్రార్థనకి, ఫార్మాలిటీకి చేసే ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ప్రార్థన జరుగుతున్నప్పుడు ఫార్మాలిటీ కళ్ళు మూసుకొని ఏకీభవించడం వేరు,
అక్కడ ఏ విషయాల గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాలు తండ్రి మీ చిత్తమైతే జరిగించండి. మీ ఉద్దేశాలను ఆ విషయం పట్ల తెలియచేయండి. ఆ ఉద్దేశాలలో మీకు ఆయాసకరమైన మార్గాలను నిలిపివేయండి అని పూర్ణ హృదయంతో చేసే ప్రార్థనకి, ఏదో ఫార్మాలిటీకి చేసే ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే కొంతమంది సేవకులు చేసినటువంటి ప్రార్థనలు దేవుడు శ్రద్ధగా బైబిల్లో నోట్ చేయించినట్టుగా మనం గమనించవచ్చండి. మరి ఎందుకండి మన జీవితంలో జరగట్లేదు అలాంటివంటే, అసలు ప్రార్థన అనగానే దెర్ ఆర్ న్యూమరస్ ఫార్మాలిటీస్, న్యూమరస్ కండిషన్స్ చాలా ఉన్నాయి. ప్రార్థన అనగానే మనకేం అర్థమైందంటే మోకరించి చేయాలి అన్నంత వరకే అర్థమైందండి. దేవుని చిత్తమైనది ప్రార్థన చేయాలి, లోకాశలను విడిచిపెట్టి ప్రార్థన చేయాలి, లోకాన్ని ఆశించకుండా ప్రార్థన చేయాలి, దురుద్దేశంతో కోరుకోకుండా ప్రార్థన చేయాలి. ఇలా చాలా విషయాలతో కూడినటువంటి కొన్ని గైడ్లైన్స్ మనకు ఉన్నాయి. వాటిని మనం ఫాలో అవుతూ ప్రార్థన చేయాలి. ఏదో మనకు వచ్చింది కదా, నోటికి వచ్చింది కదా అని చేయటం కాదండి. కొంతమంది అంటూ ఉంటారు, నాకు ప్రార్థన చేయటం రాదండి. నేర్చుకోవాలండి. ప్రార్థన చేయటం రాదని అదొక కారణాన్ని చూపించి నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేసి చేయకుండా ఉండకుండా దేవుని సన్నిధిలో గడపటం కాదు. ఏమంటే మనం ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నాకు ఈ పని చేయటం రాదండి అంటే మనల్ని అక్కడ ఉంచుతారండి? రాకపోయినా కానీ ఎవరో ఒకరిని అడుగుతారు, తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరిని పరిచయం చేసుకుంటారు, కొంచెం నేర్పించండి, కొంచెం సహాయం చేయండి. అక్కడ ఈగో ఫీలింగ్స్ ఉండవు. చేతి పని నేర్చుకునే విషయంలో కానీ, ఉద్యోగాన్ని చేసే విషయంలో కానీ అక్కడ మనకి ఈగో ఫీలింగ్స్ ఉండవు. అక్కడ మాత్రం చూడరు క్యాస్ట్, అక్కడ మాత్రం చూడరు మీ యొక్క గొప్పతనం, అక్కడ మాత్రం చూడరు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అక్కడ మాత్రం చూడరు. నీకంటే తక్కువ వారైనా, నీకంటే తక్కువ శాలరీ వచ్చేవారైనా కానీ తగ్గించుకొని మరి వెళ్ళి ఎలా చేయాలండి ఈ పని, ఎలా చేయాలండి ఆ పని అన్నట్టు. ఎందుకంటే ఉద్యోగం మీద నీకు మమకారం ఉందే. మరి ఇక్కడ దేవుని మీద నీకు నిజంగా ప్రేమ ఉందా? దేవుని మీద నీకు నిజంగా నమ్మకం ఉందా? దేవుని మీద నీకు నిజంగా ఆధారపడే తత్వం ఉందా? అప్పుడు మనుషులు చూస్తూ దేవుని కొరకు బ్రతికే విషయంలో ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాం? మనకు తెలియకపోతే అడగడానికి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, దేవుణ్ణి ప్రార్థించడానికి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? సంఘంలో ఉన్నటువంటి వారిని, ఏమంటే నాకు ప్రార్థన చేయటం రావట్లేదు, నాకు కొంచెం బైబిల్లో వచనాల ప్రకారంగా వాక్యానుసారంగా ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి అని అడగడానికి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి? జాబ్ చూసుకొని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని, ఇంకొంతమంది ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా క్యాస్ట్ చూసుకుంటూ కొంతమంది మాట్లాడుతున్నారండి. ఏమంటే మేము ప్రభువులోకి వచ్చామండి, మేము చౌదరీస్ అండి. ప్రభువులోకి వచ్చాక చౌదరి ఎలా అవుతావు బ్రదర్ మీరు? మేము ప్రభువులోకి వచ్చామండి రెడ్డీస్ అండి. మేము ప్రభువులోకి వచ్చామండి, మేము కమ్మాస్ అండి. ప్రభువులోకి వచ్చాక మీ క్యాస్ట్ దేనికండి? మీకు క్యాస్ట్ పని చేయదండి. ప్రభువులోకి వచ్చిన తర్వాత నేషనాలిటీనే పనిచేయదండి. ప్రభువులోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే గలతీలకు రాసిన పత్రికలో ఒక సందర్భాన్ని మనం చూద్దామండి. చాలామంది మనలో ఇవి చెప్పుకుంటూ ఈగో ఫీలింగ్స్ చూపిస్తూ దేవుని కొరకు బ్రతికే విషయంలో చాలా అశ్రద్ధ చేస్తున్నారు ప్రియులారా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏమంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు. చూసారా, యూదుడని యూదా దేశమని గ్రీసు దేశస్థుని దేశాల గురించినటువంటి లేదండి. ఇందులో దాసుడా స్వతంత్రుడా అని లేదండి. తర్వాత పురుషుడా స్త్రీ అని కూడా లేదండి. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యు ఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. ప్రభువులో మీరంతా కూడా ఒక్కటే. ప్రభువులో మనమంతా కూడా ఒక్కటే. ప్రభువులో మనము రాబోయేవారు కూడా ప్రభువులోకి వస్తే వారికి మనకి ఒకటే. వారు మనం ఒకటే. మరి ఎందుకండి మళ్ళీ నేను ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని చెప్పుకుంటూ ఉంటాం? ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా మనలో కొంతమందికి ఈగో ఫీలింగ్స్ ఉంటా ఉంటాయండి. ఏమి నేర్చుకోరు, ఏమి ధ్యానించరు, ఏమి మెడిటేట్ చేయరు.
అందుకే ప్రార్థన విషయంలో కూడా చాలా శ్రద్ధ చేసేవారు ఉంటారండి. ప్రార్థన చేసేటప్పుడు మనకి ఇద్దరు వ్యక్తుల ప్రార్థన మనకు కనబడుతుందండి బైబిల్లో. ఒకడు సుంకరి అండి. వాళ్ళ ప్రార్థనలు ఎంత గొప్పగా ఉన్నాయంటే, ఒకరి ప్రార్థన ఏమో, అయ్యా నేను వీడిలా లేనయ్యా, అయ్యా నేను వాడిలా లేనయ్యా, ఇతరులతో పోలిక నీకు ఎందుకు ప్రార్థనలో. ఇంకొక అతను, తండ్రి ఆకాశము తట్టు చుచ్చుటికైనను నాకు ధైర్యము చాలట్లేదయ్యా, నన్ను క్షమించయ్యా. తగ్గింపుతనం ఎక్కడ ఉందండి ప్రార్థనలో. అందుకే ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మన జీవితంలో కొన్ని మనం కోరుకున్నా కూడా, కొన్ని మనం ప్రార్థించినా కూడా కొన్ని విషయాల నిమిత్తం ఎందుకు జరగట్లేదయ్యా అంటే చాలా కారణాలలో ఒక కారణాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక మనం చూస్తానండి, చివరి అధ్యాయం మనం చూస్తే 17వ వచనము, 5th చాప్టర్ 17th వర్స్. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా కూడా మనలాంటి స్వభావం గల మనుషుడే అయినప్పటికీ ఏం జరిగిందంటే, ఎందుకంటే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. మన ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. నిద్రమత్తులో లేచలా ప్రార్థన చేయటం కాదండి. ఏదో ఫార్మాలిటీకి నిద్రపోయే ముందు ప్రార్థన చేయటం కాదండి. ఏమండి, రోజు తినే భోజనానికి అందులో ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ వచ్చినప్పుడు తినే భోజనానికి, ఇష్టమైన ఫుడ్ తినేదానికి ఎంత తేడా ఉంటుందండి. చాలా తేడా ఉంటుంది కదా. ఆసక్తి, ఇష్టమైన ఫుడ్ తినేటప్పుడు ఒక్కొక్క ముద్ద, ఒక్కొక్క మెతుకు ఎంత ఇష్టంగా ఎంత శ్రద్ధగా ఆ కూర్చునే విషయంలో కానీ, ప్లేట్ పట్టుకునే విషయంలో కానీ, ప్లేట్లో ఉన్నటువంటి ఫుడ్ని కలిపే విషయంలో కానీ, ప్రతి విషయంలో ఎంత ఆసక్తి కనపరుస్తామండి. ఆ టైంలో ఎవరేం చెప్తున్నా పట్టించుకోమండి. కొంతమంది ఫిష్ కర్రీ తీసుకుంటున్నప్పుడు మనం చూడొచ్చండి, సైంటిస్టులో తింటారండి అందరూ చక్కగా, చాలా ఆసక్తిగా. ఇష్టమైన ఫుడ్ తినేటప్పుడు ఎందుకని అంత ఆసక్తి? ఆసక్తి చాలా ఇంపార్టెంట్ అండి. మనం తీసుకునే ప్రతి విషయంలో మనం ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ప్రార్థన విషయంలో ఆసక్తి ఇది. ఏదో నిద్రపోయే ముందు ఫార్మాలిటీకి, ఏదో నిద్రలో వచ్చిన తర్వాత ఫార్మాలిటీకి, ఏదో బయటికి వెళ్తున్నప్పుడు ఫార్మాలిటీకి, ఏదో బయట నుంచి వచ్చాక ఫార్మాలిటీ. ఈ ఫార్మాలిటీ ప్రేయర్స్ ఆపి ఫెయిత్తో ఉన్న ప్రేయర్స్ మనం ప్రారంభించాలి. మన ప్రేయర్స్లో ఉండాల్సింది ఫార్మాలిటీ కాదు, ఫెయిత్. మన ప్రేయర్స్లో ఉండాల్సింది ఇంట్రెస్ట్ ఉండాలి, చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. ఆసక్తితో ప్రార్థన చేయగా. ఏలియా ఎలా చేశారంటే ప్రార్థన, ఏదో చెయ్యాలి కాబట్టి కాదు, చాలా శ్రద్ధగా, చాలా ఆసక్తిగా, నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నా ప్రార్థన వింటున్నారు, దేవుడు నా ప్రార్థనకు ఫలితాన్ని అందిస్తారు, నేను మాట్లాడే ప్రతి మాట నా దేవుని యొక్క చెవి యొద్దకు వెళ్తుంది కనుక నా మాటలలో తగ్గింపుతనం ఉండాలి, నా మాటలలో దీనత్వం ఉండాలి, నా మాటలలో దేవునికి ఇష్టమైన ఉండాలి, నా మాటలలో దురాశలు ఉండకూడదు, నా మాటలలో దేవునికి లోబడే తత్వం ఉండాలి, నా మాటలు దేవునికి నచ్చాలి, నా మాటలు దేవుడు మెచ్చాలి, నా మాటలు వాక్యానికి అనుకూలంగా ఉండాలి, నా మాటలు దేవుని చిత్తానుసారమైన ఉండాలి. కనుక ప్రతి మాట కూడా చాలా ఆసక్తితోటి, చాలా శ్రద్ధగా దేవుడి దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. కానీ ప్రార్థన చేసే విధానంలో మాత్రం మనకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన ప్రార్థనలో ఆసక్తి ఉంటే మన ప్రార్థనలో అనాలోచితమైనటువంటి క్రియలు ఉంటాయి. ప్రార్థన చేస్తూనే ఉంటామండి, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నిటి మీద కన్నేస్తామండి. ప్రార్థన చేస్తూనే ఉంటామండి, వంటగదిలో పిల్లి వచ్చింది లేదా చూస్తూనే ఉంటామండి. ప్రార్థన చేస్తూనే ఉంటామండి, మొబైల్ చక్కగా ఆపరేట్ చేస్తూ ఉంటామండి. ప్రార్థన చేస్తూనే ఉంటామండి, వేరే వాటి మీద ధ్యానం ఉంచుతామండి. ప్రార్థన చేస్తూ ఉంటామండి, ఏంట్రా బాబు ఇంకా టైం అవ్వట్లేదని చెప్పేసి ధ్యాస ఉంచేవారు కూడా ఉంటారండి. ప్రేయర్ యొక్క పవర్ తెలిసినటువంటి వాళ్ళు ప్రార్థన చేయడాన్ని అంత పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వరండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం పాపాన్ని జయించాలన్నా కానీ, అందుకే యేసుప్రభువు అంటారు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు
మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, నిద్రపోతా కాదు, నిద్రపోతుల వల్లే కాదు. ఎంత చక్కటి విషయం చెప్తున్నారండి. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ప్రార్థన అనేది ఆసక్తితో కూడినదై ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఒక్కొక్కటి చూద్దాము. కనుక ఈ విషయాలు మీ అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామని దయచేసి ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, పరిశుద్ధుల మహోన్నతుడ, అనేకమైన విషయాలను ధ్యానించడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి, ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారంగా ఇంకా ఎన్నో విషయాలు తండ్రి మేము భవిష్యత్తులో ప్రభావ తెలుసుకున్నట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. తెలుసుకున్న ప్రతి విషయాన్ని క్రియలలో చూపించి మీ యొక్క చిత్త ప్రకారంగా నడుచుకునే ధన్యతను దయచేయండి ప్రభావ తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కురింగిన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్త ప్రకారం నడుచుకున్నట్టుకు ధన్యతను దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ యొక్క పరిచర్యకు తండ్రి ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను మీరు దీవించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే మేము ఇంకా ఎన్నో విషయాలు ధ్యానించే విధంగా మరలా కలుసుకుంటూ మాకు సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలు తండ్రి పాలుభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలో మా తండ్రి జరుగుతున్న కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోండి. దీనుడైన నాకు తండ్రి, అల్పుడునైన నాకు తండ్రి, నమ్మకమైన పరిచర్యను అప్పగించి ఇప్పటి వరకు మీ చిత్త ప్రకారంగా వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మునుముందు కూడా మీ చిత్త ప్రకారంగా వాడుకోండి, అర్హమైన పాత్రగా ఎంచండి, సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.